హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరూ ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఏం ప్రిపేర్ చేస్తున్నారండి? నేనైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్ స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేస్తున్నానండి. ఇది సూపర్ ఫుడ్ అండి. స్వీట్ పొటాటో స్వీట్ పొటాటోని ఆరోగ్యాల గని అని కూడా పిలుస్తారండి. మనకు ఈ స్వీట్ పొటాటో హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఈ స్వీట్ పొటాటో తినడం వల్ల మనకి శరీరానికి కావలసిన విటమిన్స్ అయితే పుష్కలంగా అందుతాయండి. స్వీట్ పొటాటో తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందండి. మనము రోజు స్వీట్ పొటాటో తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అయితే మనకి పుష్కలంగా అందుతాయండి. మనకి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి. మరి ఈ స్వీట్ పొటాటో తినడం వల్ల అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి. మనకి ఈ స్వీట్ పొటాటో అయితే రైతు బజార్లోని, పూర్ణ మార్కెట్లోని, కూరగాయల షాపుల్లోని అయితే మనకి ఇవి అవైలబుల్గా ఉంటాయండి. మరి తెచ్చుకొని అయితే నీట్గా 4-5 సార్లు అయితే నీట్గా వాష్ చేసి తర్వాత ఈ కోన్లు అటు ఇటు 2 కోన్లు కట్ చేసిన తర్వాత మధ్యలో అయితే ముక్కలుగా కటింగ్ చేసుకొని అయితే బాయిల్ చేసుకోవాలండి. మరి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. నేనైతే మరి ఇప్పుడు ఈ స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేస్తున్నానండి. మరి ఈరోజు అయితే ఇప్పుడు 2 వైపులా కోన్లు అయితే కటింగ్ చేసిన తర్వాత మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలండి. ఓకే అండి. మరి ఈ స్వీట్ పొటాటో అయితే ఇలాగైతే ముక్కలు కటింగ్ చేసుకోవాలని చూస్తారా, అటువైపు ఇటువైపు కోన్లు అయితే కటింగ్ చేసిన తర్వాత ఇలాగైతే మధ్యలోకి అయితే కటింగ్ చేసుకోవాలండి. మనము ఈ స్వీట్ పొటాటోతోని ఒక్క బాయిలే కదండి స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా వెరైటీస్ అయితే మనం గులాబ్ జామ్ చేసుకోవచ్చండి. చాలా వెరైటీస్ అయితే మనము ఈ స్వీట్ పొటాటోతో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి నేనైతే ఈరోజు సింపుల్గా బాయిల్ అయితే చేస్తున్నానండి. మరి నేనైతే ఏమీ చేయట్లేదండి. మనము ఈ స్వీట్ పొటాటో బాయిల్ చేసేటప్పుడు పంచదార వేసుకోవచ్చండి, బెల్లం వేసుకోవచ్చండి, నార్మల్గా కూడా బాయిల్ చేసుకోవచ్చండి. మనం ఎలా బాయిల్ చేసుకున్నా ఎలా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. మరి ఈ స్వీట్ పొటాటో అయితే చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి. చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చండి. నేను చాలాసార్లు చాలా ట్రై చేశానండి. మరి ఇప్పుడైతే సింపుల్గా బాయిల్ అయితే చేసేస్తున్నానండి. మరి టేస్ట్ అయితే స్వీట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలాగైతే మనము ముక్కలు కటింగ్ చేసుకుని అయితే ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఆల్రెడీ 2 టైం అయితే శుభ్రం నీట్గా కడిగేసానండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే నీట్గా కడిగేసి అయితే నేను ఇప్పుడు బాయిల్ చేస్తానండి. ఇలాగా నీట్గా ఒక 3 సార్లు 4 సార్లు అయితే కడగాలండి. నీట్గా మొత్తం మట్టి అది ఉంటుంది కదండి, ఇవి భూమిలో నుంచి వస్తాయి కదండి. మనకి ఈ దుంపలు అయితే ఈ స్వీట్ పొటాటో అయితే మనమైతే నీట్గా బాగా పామి అయితే బాగా కడగాలండి. మనము మట్టి లేకుండా నీట్గా కడగాలండి. అప్పుడైతే మనం బాయిల్ చేసుకోవాలండి. చూసారా, నేనైతే చాలా నీట్గా కడిగేస్తానండి. నేనైతే ఒక 4 టైం అయితే కడిగేస్తానండి నీట్గాని. ఇలాగ మనము మట్టి అంతా పోయినంత వరకు నీట్గా అయితే శుభ్రంగా క్లీన్ చేసేయాలండి. ఇలా ఒక 4-5 సార్లు నేను నీట్గా కడిగేసుకుంటే చాలా బాగా అంటే బాగా మట్టి అంతా పోతుందండి. మనము ఈ స్వీట్ పొటాటో అయితే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇలాగ ఒక బాణీలో కూడా పెట్టుకొని అయితే బాయిల్ చేసుకోవచ్చండి. మరి నేనైతే ఇలా బాణీలోనే బాయిల్ చేస్తున్నానండి. ఒక అరగంట సేపు అయితే ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి. దీంట్లో మనం సాల్ట్ అయితే ఏమి వేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇది స్వీట్ పొటాటో కాబట్టి మనం సాల్ట్ అయితే వేయకూడదండి. ఇలా మామూలుగా న్యాచురల్గా అయితే బాయిల్ చేశారండి. ఇలా ఒక 30 నిమిషాల పాటు అయితే ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా మూత పెట్టుకొని అయితే ఒక 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. స్టవ్ హైలో కూడా పెట్టుకోవచ్చండి, ఏమీ పర్వాలేదు. మనకి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఈ స్వీట్ పొటాటో అయితే. మరి నేనైతే ఇలా స్టవ్ పైన పెట్టేస్తానండి. ఒక 30 నిమిషాల పాటు అయితే ఉడికించుకున్న తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనకి స్వీట్ పొటాటో అయితే బాయిల్డ్ అయితే అయిపోయాయండి. చాలా పర్ఫెక్ట్గా బాయిల్డ్ అయితే అయ్యాయండి. ఇప్పుడు మనము ఈ స్వీట్ పొటాటో పైన చెక్ అంతా తీసేసి అయితే అప్పుడు మనం తినాలండి. ఒక ప్లేట్లో వేసుకొని అయితే ఇవన్నీ చెక్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకుని అయితే మనం తినాలంటే చాలా బాగుంటాయండి. మనకి ఈ స్వీట్ పొటాటో చాలా హెల్దీ ఫుడ్ అండి. సూపర్ ఫుడ్, హెల్దీ ఫుడ్ అండి. చాలా మంచిదండి మనకి హెల్త్కి అయితే ఈ స్వీట్ పొటాటో తింటే. మనం ఈ స్వీట్ పొటాటో ఇలాగైనా తినొచ్చండి. లేకపోతే మనం పంచదార కానీ బెల్లం కానీ పాకం పట్టుకొని దాంట్లో పెద్ద ముక్కలుగా కటింగ్ చేసుకొని వేసుకొని అలాగా కూడా తినొచ్చండి. మనం ఎలాగైనా తినొచ్చండి. ఇలా కూడా చెక్ తీసుకుని అయితే తినొచ్చండి. ఓకే అండి. మరి నేను ఈవినింగ్ స్నాక్ అయితే ఈరోజు మరి నేను ఇదే ప్రిపేర్ చేశానండి. మరి మీరంతా ఏం ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.